బ్యాక్ టు న్యూస్. విజయనగరంలో సంక్రాంతి సందడి అంబరానంటుతోంది. పండుగ ముందే వచ్చేసింది. రంగురంగుల ముగ్గులతో ఇళ్ల వాకిళ్లు కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. విజయనగరం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో సంక్రాంతి సంబరాలు ముందుగానే అంబరాన్ని తాకుతున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన విజయనగరంలో ఈ పండుగ విశేషాలు, పండుగ ప్రాముఖ్యత, అటు పక్క గొబ్బిళ్ళు గొబ్బెమ్మలు, ఒక పక్క ముత్యాల ముగ్గులు, అదేవిధంగా హరిదాసులు, తర్వాత వాటిని ఉంచి అలంకరించి ముగ్గుల్ని కన్నుల పండుగ రంగుల రంగవల్లిలో తీర్చిదిద్దుతారు. అయితే దీనిపైన గత 29 సంవత్సరాలుగా వాయు ఛానల్ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో కొన్ని వందల మంది మహిళలు ఒకే దగ్గర చేరి ముగ్గులు వేయడం కలకలలాడుతుంది. దీనికి సంబంధించి ఈ పోటీలో పాల్గొన్న మహిళలు మనతో ఉన్నారు. వాళ్ళని తెలుసుకున్నాం. అమ్మ, ఇప్పుడు ఎలాగుంది ఈ కార్యక్రమం పెట్టడం వల్ల? ఈరోజు ఏం చేశారు మీరు? ఈరోజు మేము ముగ్గుల పోటీలో పాల్గొన్నామండి. ముగ్గుల పోటీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రంగవల్లి అంటే అన్ని రంగుల కలయిక. హిందూ సాంప్రదాయంలో అందరూ మొదటగా చేసుకునే పండుగ సంక్రాంతి. రైతులు ఆనందంగా చేసుకునే పండుగ సంక్రాంతి. ఎన్ని సంవత్సరాలు బట్టి ముగ్గుల పోటీలో మీరు పాల్గొంటున్నారు? ఎప్పుడైనా విజేతగా నిలిచారా? లేదండి, ఇది రెండోసారి అండి నేను పాల్గొనటం. కానీ పాల్గొనటంలో అన్నీ తెలుస్తాయి కదా, ఎవరు ఎలా వేస్తున్నారు ఏమిటనేది, మనం ఎలా వేస్తున్నాం అనేది. అందుకని పాల్గొన్నాము. సంక్రాంతి అంటే భోగి మంటలు, పిండి వంటలు, రేగిపళ్ళు, భోగిపళ్ళు వేస్తాం కదా, అవి నా ముగ్గు యొక్క కాన్సెప్ట్ అండి. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు చూస్తే మరొక కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. ఇప్పుడు అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ముగ్గుల పోటీలో ఎన్ని సంవత్సరాల పాటు పాల్గొంటున్నారు? దీనివల్ల భావితరాలకి వెళ్ళే మెసేజ్ ఏముంటుంది? నమస్తే అండి, నా పేరు సింధు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మ వాళ్ళు ఉండేది విజయనగరం. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో రంగోలీ కాంపిటీషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అని అంటే, రంగోలీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే రంగోలీ జీవితకాలం ఎంత, ఒక మహా అయితే ఒక నీళ్ళేసే అంత, ఒక ట్రాక్టర్ వెళ్ళిపోయే అంత, అంతే కదండి. 1 డే ఉంటుంది అంతే. ఆ 1 డే ఉండేదే మనం అంత చక్కగా, అంత కలర్ఫుల్గా తీర్చిదిద్దుకున్నప్పుడు మన లైఫ్ ఇంకెంత తీర్చిదిద్దుకోవాలి. అలాంటిది మెసేజ్ రంగోలీ నుంచి నేర్చుకోవాలి. అంతేకాదు, రంగోలీ అంటే మన ఇంటి ముందు ముగ్గుపిండితో వేసినప్పుడు అది ఎన్నో కీటకాలకి ఒక ఆహారం. అండ్ ఏ కీటకాలు కూడా మన ఇంట్లోకి రాలేవు. అండ్ రంగోలీ యొక్క ఇంకొక విశిష్టత ఏంటి అని అంటే, మనం రంగోలీలో అన్నీ చూపిస్తాము. రైతులకి ఎంతో కష్టపడి పంట చేతికొచ్చే టైము హార్వెస్టింగ్ అంటారు కదా, అది చేతికొచ్చే టైంని మనం భోగి మంటల ద్వారా, పిండి వంటలు, చెరుకు, అవన్నీ సంపాదించుకునే క్రమంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే మొదటి పండుగ. అంతేకాదు, మన పూర్వీకులకి పెడతాం కదా అన్నీ. సో సంక్రాంతి అనేది ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ. అండ్ చిన్నపిల్లలు, ముఖ్యంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి చిన్నపిల్లల్ని రంగోలీ వేయడానికి. ఎందుకంటే చదువు ఒక్కటే కాదండి, అన్నిట్లో ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలి. సో ఈ వాజీ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. వాజీ ఛానల్ ఎప్పుడు కూడా ముందుంటుందన్నమాట ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడానికి. ముఖ్యంగా మన విజయనగరం అంటే కళలకి ప్రసిద్ధి. సో అన్ని కళలతో పాటు రంగోలీ అనేది ఒక కళ కదా. సో దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ నేను పార్టిసిపేట్ చేస్తాను. గత 8 years నుంచి చేస్తున్నానండి. సో 8 yearsలో లాస్ట్ టైం డైమండ్ రింగ్ వచ్చింది నాకు. బిఫోర్ లాస్ట్ ఇయర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. అంతకుముందు పట్టీలు వచ్చాయి. సో ఈ ఇయర్ ఏంటి అంటే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను వాజీ ఛానల్ గురించి పోస్ట్ చేసిన వీడియో చూసి గుంటూరు, విజయవాడ, ఏలూరు, మంచిర్యాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళే స్వయంగా నాకు చెప్పడం జరిగింది. సో నేను ఈ కార్యక్రమంలో ఒక 1% నేను కాంట్రిబ్యూట్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల వచ్చానని వాళ్ళందరూ చెప్తుంటే. సో నాకు రాకపోయినా పర్లేదు, వాళ్ళందరూ మంచి టాలెంటెడ్ వాళ్ళని నేను చూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తే ముగ్గుల్లోని మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఒక పక్క భోగి మంటలు, ఒక పక్క అదేవిధంగా గొబ్బెమ్మలు, అదేవిధంగా రకరకాలవన్నీ పెడుతున్న పిండి వంటలు. ఇది ఈ ముగ్గులు కూడా ప్రత్యేకత ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము 5 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాం అండి. మాది అనకాపల్లి నుంచి వచ్చామండి. ఇది కాంపిటీషన్ చేస్తూ ఉంటాం, వస్తుందని ఏం కాదు, అందరినీ కలుసుకోవడం అది కూడా చాలా ఆనందం. ముగ్గులో ఒక ప్రత్యేకత ఏంటో, మీరు వేసిన ముగ్గులో ప్రత్యేకత ఏంటి? ఏంటంటే గొబ్బెమ్మలు అవన్నీ పెట్టి మన సంస్కృతి సంప్రదాయాలన్నీ ఉండాలాగే, ప్రతిదీ చూడాలి అని భావితరాలు ఉన్న వాళ్ళందరికీ తెలియాలనేసి చేస్తున్నాం సార్ కాన్సెప్ట్. సరే, ఇది ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆనందగతి ఆడిటోరియంలో
వాయు ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్న రంగోలి కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా పాల్గొనడమే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిలా ప్రతి ముగ్గు ఒకదానికొకటి పోటీ పడుతూ ముగ్గులను అయితే వేయడం జరిగింది. ఈ రంగవల్లి కార్యక్రమం ద్వారా భావితరాలకు కూడా మన పండుగలు అంటే ఏమిటి, మన తెలుగుదనం అంటే ఏమిటి అని తెలియజేసే విధంగా ఒక పక్క ఎడ్లబళ్ళు, అదేవిధంగా తర్వాత గొబ్బెమ్మలు, తర్వాత సాధారణ పిండి వంటలు, చెరుకుగడలు, ఇలా ప్రతి అంశాన్ని కూడా జోడిస్తూ తెలుగు సంస్కృతిని కీర్తింపదించి భావితరాలకు మరింత స్ఫూర్తి నింపేలాగా చేస్తున్నారు. కెమెరామెన్ మసూద్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్ విజయనగరం నుంచి.